గైస్ ఈ 2026లో మీరు గనక ఒక మంచి ఇన్వర్టర్ కనుక తీసుకుందాం అనుకుంటే మీ హోమ్ కోసమైనా లేదా మీ షాప్ కోసమైనా సరే ఒక మంచి ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి ఇన్వర్టర్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అలాగే బెస్ట్ ఏమి ఉన్నాయి అవి కూడా నేను మీకు చెప్తాను. బెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, అన్నీ నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు, లేదంటే మీకు దీని యొక్క లింక్స్ అనేది మీకు అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఏదైనా ఒక ఇన్వర్టర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మనం కొంతమందిని అడుగుతూ ఉంటాం అనమాట. సో వాళ్ళలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సరైన అవగాహన లేకుండా మీ ఇంటికి తీసుకుంటే సరిపోతుంది, ఈ కంపెనీ బాగుంది, ఈ కంపెనీ మేము కొన్ని రోజుల నుంచి వాడుతున్నాము, సరిపోతుంది మీకు తీసుకోండి అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరికి సరిపోయింది ఇంకొకరికి సరిపోదు. ఒక్కొక్కరు ఇళ్లలో ఉన్నటువంటి లోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పేసి మీరు దాన్ని తీసుకున్నారనుకోండి, కొంతమందిలో నేను గమనిస్తూనే ఉన్నాను, కొందరు ఇళ్లలో అయితే ఇన్వర్టర్ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది, ఇంకొంతమందికి బ్యాటరీ అనేది ఒక 2-3 సంవత్సరాలకే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ సర్వీస్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకొందరికైతే ఫ్రిడ్జ్ లాంటి అప్లయన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇన్వర్టర్ మీద అయితే అసలు సరిగా నడవు అనమాట. ఇవన్నీ కాదని చెప్పేసి మనం షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మనకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. 1100 VA ఉండే ఇన్వర్టర్ అయితే తీసుకోండి మీకు అన్నీ నడిచిపోతాయని షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అసలు ఈ VA అంటే ఏంటి లేదా వాట్స్ అంటే ఏంటి అనేది మనకి ఎవరు కూడా చెప్పరు. అలాగే 150 Ah బ్యాటరీ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ 150 Ah బ్యాటరీ అసలు ఎన్ని గంటలు బ్యాకప్ వస్తుంది ఇలా ఎవరు కూడా చెప్పరు అనమాట. ప్యూర్ సిన్ వేవ్ అనేది తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అసలు ఎందుకు తీసుకోవాలి, ఆ ప్యూర్ సిన్ వేవ్ అనేది ఎందుకు తీసుకోవాలి, ట్యూబులర్ బ్యాటరీ అంటే ఏంటి, లిథియం బ్యాటరీ అంటే ఏంటి, ఏది మంచిది రెండిట్లో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం సింపుల్గా మాట్లాడుకుందాము. వెరీ క్లియర్గా మీకు ఇంతవరకు నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా మీ ఇంటికి లోడ్ ఎంత ఉంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇన్వర్టర్ బ్రాండ్ చూడొద్దు, చాలామంది బ్రాండ్ చూడడం అని చెప్తూ ఉంటారు. ఇన్వర్టర్ బ్రాండ్ చూడడం కంటే ముందు చూడాలి బ్రాండ్ కూడా, బట్ బ్రాండ్ కంటే ముందు కూడా మీకు ఒకవేళ పవర్ కట్ అయింది అనుకోండి, పవర్ కట్ అయినప్పుడు మీరు యూజ్ చేస్తారు కదా, ఫ్యాను లేదా రిఫ్రిజిరేటర్ ఏదో యూజ్ చేస్తారు కదా, అది ఏది యూజ్ చేయాలి సార్, ఏది యూజ్ చేస్తారు, ఏ అప్లయన్సెస్ మీరు నడపాలనుకుంటున్నారు, పవర్ పోతే మీకు ఏది నీడ్ ఉంది, మీకు ఒక ల్యాప్టాప్ నీడ్ ఉందా, ఒక డెస్క్టాప్ నీడ్ ఉందా, ఒక లైట్ నీడ్ ఉందా, ఒక ఫ్యాన్ నీడ్ ఉందా, ఒక రిఫ్రిజిరేటర్ నీడ్ ఉందా, ఏ నీడ్ ఉంది, ఎన్ని లైట్స్ నీడ్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ నీడ్ ఉన్నాయి, దానికి ఎంత లోడ్ పడుతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 ఫ్యాన్స్ అనుకుందాం, ఒక్కో ఫ్యాను 70 వాట్స్ అయితే 3 ఫ్యాన్స్ కలిపి మీకు 210 వాట్స్ అయితే అవుతుంది. ఒక 5 బల్బ్స్ అనుకుందాం, 5 బల్బ్స్ అంటే మీకు ఒక్కొక్కటి 10 వాట్స్ అనుకుందాం, 10 వాట్స్ అంటే ఒక 50 వాట్స్ అవుతాయి 5 కలిపి. ఒక టీవీ ఉందనుకున్నాం, సుమారు 120 వాట్స్ ఉంటుంది. వైఫై రూటర్ ఒక 15 వాట్స్ అంతే, అలా అంతకుమించి ఏమి ఎక్కువ ఉండదు. ఇక ల్యాప్టాప్ ఛార్జర్ విషయానికి వస్తే ఒక 50 వాట్స్ వేసుకుందాం, అంటే మొత్తం లోడ్ కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 440 నుంచి 450 వాట్స్ అంతేనా, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ మీద ఉన్న యాక్చువల్ వోల్టేజ్ అనేది మీకు చాలా వేరుగా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీలైతే మీకు అప్లయన్సెస్ మీద ఉన్న లేబుల్ వాటేజ్ని లేదా మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్స్ని చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తూ ఉంటుంది. అదే మీ యాక్చువల్ లోడ్ క్యాలిక్యులేషన్కి చాలా బెటర్ ఆప్షన్ కూడా అవుతూ ఉంటుంది. యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్ కూడా అదే. మీకు ఏవైతే మీరు అప్లయన్సెస్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాటి మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అది కనుక మీరు ఎగ్జాక్ట్గా కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే మాత్రం అదే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి VA అంటే ఏంటి, వాట్స్ అంటే ఏంటి. ఇన్వర్టర్ కొనేటప్పుడు మనకి చాలా మందికి వచ్చే బిగ్ క్వశ్చన్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1100 VA ఇన్వర్టర్ ఉంది అని అనుకోండి, దాంట్లో ఇప్పుడు మనకి 1100 VA అంటే 1100 వాట్స్ అని కాదు, VA అంటే వోల్ట్ యాంపియర్ అనమాట. సో ఈ VA అని చాలా మంది చెప్పకపోవడం వల్ల అందరూ వాట్స్ VA ఈ రెండు కూడా ఒకటే అని అనుకుంటూ ఉంటారు. వాట్స్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్ రియల్ పవర్ అనమాట. ఈ రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా హోమ్ ఇన్వర్టర్స్లో మీకు సుమారు 0.8 పవర్ ఫ్యాక్టర్తో అయ్యే ఎక్కువ అయితే ఆ రేటెడ్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. అంటే 1000 VA ఇంటూ 0.8 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 800 వాట్స్ అయితే వస్తుంది అనమాట. కానీ ప్రతి ఇన్వర్టర్కి మీకు ఇదే ఎగ్జాక్ట్ వాల్యూ అని మాత్రం మీరు అసలు అనుకోవద్దు. సో ఇలా మనకి చాలా క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం విన్నారనుకోండి మీకు అర్థమైపోయింది అనిపిస్తుంది, ఆ తర్వాత చూస్తే యాక్చువల్గా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మీరు ఎండింగ్ వరకు చూడడం అనేది మిమ్మల్ని, ఎందుకంటే ఇది ఒక క్యాలిక్యులేషన్ మ్యాటర్ అనమాట. చెప్పాలని నేను కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. సో 1-2 సార్లు నేను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కొనబోయే ఇన్వర్టర్ స్పెసిఫికేషన్స్లో రేటెడ్ అవుట్పుట్ పవర్ కానీ లేదా వాట్స్ రేటింగ్ కానీ ఇవి తప్పకుండా చూడాలి మీరు. అవి చూస్తేనే మీకు ఒక క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. మరి నాకు ఎంత VA ఇన్వర్టర్ కావాలి అని అంటే సింపుల్ థంబ్ రూల్గా చెప్తాను చూడండి. మీరు టోటల్ లోడ్ వాట్స్ని 1.25తో మల్టిప్లై చేస్తే
ఎగ్జాంపుల్ చెప్పాలంటే 445 అని చెప్పాను కదా ఇందాక, మనము 440 450 మధ్యలో అనుకున్నాము. సో 445 వేసుకుందాం. సో 445 అనుకుంటే 445 వాట్స్ ఇంటూ 1.25 అనుకుంటే అప్రాక్సిమేట్లీ సుమారు మనకి 556 ఏ. కానీ అక్కడ అది ఆగిపోవద్దు. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో ఇంకో ఫ్యాన్ కానీ ఇంకో టీవీ కానీ యాడ్ చేయాల్సి రావచ్చు, చెప్పలేము కదా, ఏదైనా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాల్లో ఒక ఫ్యాన్ ఉంది, అది మీకు సరిపోవట్లేదు, లేదా ఇంకొక ఫ్యాన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా ఒక టేబుల్ ఫ్యాన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, పెడస్టల్ ఫ్యాన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఒకటి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో అందుకోసమే మీరు అక్కడితో ఆగిపోవద్దు. అలాగే రిఫ్రిజిరేటర్, మిక్సర్, మోటార్ ఇలాంటి అప్లయన్సెస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లో మీకు ఎక్కువ కరెంటు దానికి అవసరం అవుతూ ఉంటుంది. దీన్నే స్టార్టింగ్ సర్జ్ అని అయితే అంటూ ఉంటారనమాట. ఎవరైతే మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకి మ్యాక్సిమం కూడా అర్థమవుతుంది ఇవన్నీ కూడా. అందుకే ఇన్వర్టర్ కెపాసిటీలో 20 నుంచి 25% వరకు మీకు హెడ్ రూమ్ ఉంచడం అయితే చాలా మ్యాండేటరీ. అదే హెడ్ రూమ్ అంటే కొంచెం మీకు సేఫ్ సైడ్ అయితే ఉండాలన్నమాట. అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 100 రూపీస్ శాలరీ వస్తుంది అనుకోండి, 80 రూపీసే ఖర్చు పెట్టుకొని 20 రూపీస్ దాచిపెట్టడం అనమాట. ఆ 20 రూపీస్ సేవింగ్స్లో ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ఖర్చు పెట్టుకోవడానికి. ఈ 20 రూపీస్ మనం ఎప్పుడు ఖర్చు పెడతాం, రేపు ఎప్పుడన్నా ఇంకొక ఫ్యాన్, ఇంకొక టీవీ తెచ్చుకున్నాం అనుకోండి, అది దానికి యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో అట్లా అనమాట. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని లోడ్స్లో మీకు సర్జ్ అనేది ఎక్కువ ఉండొచ్చు కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఇది యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చర్ సూచించే ఏదైతే సర్జ్ కెపాసిటీ ఉంటుందో అది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు లేబులింగ్ ఇస్తారో ఆ లేబుల్ మీద మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే 445 వాట్స్ లాంటి ఆ లోడ్కి తీసుకుంటే 850 లేదా 900 VA క్లాస్ ఇన్వర్టర్ ఉంటే మీకు హెడ్ రూమ్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. ప్యూర్ సైన్ వేవ్ వర్సెస్ మాడిఫైడ్ సైన్ వేవ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఇన్వర్టర్ కొంటున్నారంటే మాత్రం మీకు పాసిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్యూర్ సిన్ వేవ్ ఇన్వర్టర్ మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు. మాడిఫైడ్ సిన్ వేవ్ ఇన్వర్టర్లో ఫ్యాన్స్, లైట్స్ అలాంటి బేసిక్ లోడ్ ఉంది కదా, సో అవి మాత్రం ఈజీగా నడుస్తాయి. కానీ కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి కదా మనకి, ఈ హమ్మింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఎలక్ట్రానిక్స్లో మాత్రం మీకు నాయిస్ కానీ, ఆ క్యాపబిలిటీ ఇష్యూస్ కానీ అవి మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు స్టార్టింగ్లో రానప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో 10 రూపాయలు 5 రూపాయలు పెట్టుకోనట్లేదు మళ్ళీ చేంజ్ చేయడానికి. సో అందుకే చెప్తున్నాను. ఇంకా కొన్ని చార్జర్స్, ఆడియో ఎక్విప్మెంట్స్, మోటార్ బేస్డ్ అప్లయన్సెస్ అంత స్మూత్గా కూడా పని చేయకపోవచ్చు. సో ఇది కూడా మీకు ప్రాబ్లం అయితే ఉంది. ముఖ్యంగా మోడర్న్ హోమ్సెస్లో కనుక చూసుకున్నట్లయితే స్మార్ట్ టీవీలు, వైఫై రూటర్లు, ల్యాప్టాప్లు, సెటప్ బాక్సులు, అలాగే మనకి గేమింగ్ డివైసెస్, ఇంకా మీకు సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ కొన్ని ఉంటాయి అవి కానీ, అండ్ ఇవన్నీ మీకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం బడ్జెట్ పెరిగినా సరే ప్యూర్ సిన్ వేవ్ ఇన్వర్టర్ మంచి చాయిస్ అయితే అవుతుంది. మంచి చాయిసే కాదు, మంచి సేఫర్ చాయిస్ కూడా అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2026లో ఇన్వర్టర్ కొనాలనుకుంటే నా రికమెండేషన్ మాత్రం ఖచ్చితంగా ప్యూర్ సిన్ వేవ్కే వెళ్ళండి. అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ఇన్వర్టర్ కంటే కూడా బ్యాటరీ అనేది ఎందుకు ముఖ్యం? సో చాలా మంది ఇన్వర్టర్ కొనే సమయంలో ఏం చేస్తారంటే ఇన్వర్టర్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ బ్యాకప్ టైం నిర్ణయించేది ఖచ్చితంగా బ్యాటరీ, ఇన్వర్టర్ కాదు. సింపుల్గా చెప్తాను చూడండి. మనం మొబైల్ కొన్నాం అనుకోండి, మొబైల్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఒక 100 mAh లేదా ఒక 1000 mAh ఉందనుకోండి, మీకు ఛార్జర్ మీరు ఎంత కొంటే ఏం లాభము? ఇక్కడ బ్యాటరీ నిలబడాలంటే బ్యాటరీ సైజు కూడా పెద్దదిగా ఉండాలి కదా. ఐ మీన్ 5000 mAh 7000 mAh ఉంటేనే కదా మనం ఆ మొబైల్ ఒక డే అంతా యూజ్ చేయగలము. సో ఆ చిన్న లాజిక్ అనమాట. సో మీరు ఇక్కడ ఓన్లీ అదొకటే చూసుకోవద్దు, బ్యాటరీ కెపాసిటీని కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతుంది. బ్యాటరీ అనేది అసలు ఎనర్జీ స్టోరేజ్ అనమాట. సో అందుకే ఖచ్చితంగా అదొకటి మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీ అనమాట. ముందుగా ఈ ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీ అంటే ఎంత తీసుకుందాం. ఇది సాధారణంగా మనకి తక్కువ ఇనీషియల్ కాస్ట్లో దొరుకుతూ ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఉన్న ఇళ్లలో ప్రతి సందర్భాల్లో కూడా ఇది మనకి బెస్ట్ ఆప్షన్స్ అయితే కానే కాదనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ వాటర్ టాపింగ్ అవసరం ఉంటుంది దీనికి. అంటే మనం ఆ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా మంది ఇళ్లలో మీరు చూసే ఉంటారు. సో అవి అవసరం అవుతూ ఉంటుంది అనమాట దీనికి. అలాగే బ్యాటరీ లైఫ్ యూసేజ్ కానీ, ఛార్జింగ్ ప్యాటర్న్ కానీ, మెయింటెనెన్స్ మీద దీన్ని కంప్లీట్లీ డిపెండ్ అయితే ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి మెయింటెనెన్స్ ఉంటుంది దీని మీద. అంటే కొంచెం అప్పుడప్పుడు మనకి చిరాగ్గా ఉంటుంది. ప్రతిసారి మనం ఇన్వర్టర్ పెట్టుకున్నాము అని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట చెప్పాలంటే. ఒకవేళ మీ ఇంట్లో కనుక పవర్ కట్స్ బాగా తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు బడ్జెట్ ఆప్షన్ పరంగా వెళ్ళి అప్పుడు ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ట్యూబులర్ బ్యాటరీ అనమాట. ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఆప్షన్ అనమాట ఇది ట్యూబులర్ బ్యాటరీ అనేది. మీకు ఫ్రీక్వెంట్గా ఛార్జింగ్ కానీ అండ్ డిశ్చార్జింగ్ కానీ ఇండియన్ హోమ్సెస్కి
ఇవి చాలా కామన్గా అయితే ఉంటాయన్నమాట. సరిగ్గా ఈ మెయింటైన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇయర్స్ అయితే వీటిని మనము ఉపయోగించుకోవచ్చు. వీటికి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది కానీ ఎక్కువ లైఫ్ వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ వేడి ఉందనుకోండి దాన్ని కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటాయి అనమాట. కానీ మెయింటెనెన్స్ ఫ్రీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. పీరియాడిక్గా డిస్టిల్ వాటర్ ఉంటుంది కదా, ఆ లెవెల్ అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే రెగ్యులర్గా మనం పవర్ కట్స్ ఉన్న సాధారణ ఇంటికైతే మాత్రం ట్యూబులర్ బ్యాటరీ అనేది ఒక మంచి ప్రాక్టికల్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. ఇక నెక్స్ట్ మనకి లిథియం బ్యాటరీ. లిథియం బ్యాటరీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఇది కంపారిటివ్లో మనకి ఒక మోడర్న్ టెక్నాలజీ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా 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 తక్కువ ఉంటుంది. వాటర్ టాపింగ్తో అసలు పనే ఉండదు. వెయిట్ కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతూ ఉంటుంది. సైకిల్ లైఫ్ కూడా మీకు బాగుంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. కానీ ఇనీషియల్గా కాస్ట్ మీరు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాబ్లం అనమాట. ఎవరైతే నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటారో వాళ్ళందరికీ నో డౌట్ ఇది బెస్ట్ ఆప్షన్. అందుకే బడ్జెట్ ఉంటేనే మీరు దీనికైతే వెళ్ళిపోండి. ముఖ్యంగా సోలార్ కానీ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెటప్ ప్లాన్ చేస్తుంటే లిథియం బ్యాటరీ అనేది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే లిథియం సిస్టమ్స్లో మీకు బ్యాటరీ మీద బిఎంఎస్, ఇన్వర్టర్ కంపాటిబిలిటీ, అలాగే మీకు ఇన్స్టలేషన్ క్వాలిటీస్ ఇలా చాలా అనేది ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనమాట. ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి 100Ah, 150Ah, 180Ah ఈ టర్మ్స్ అనేది మీరు చాలా బాగా వింటారు బ్యాటరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి. అది ఎలక్ట్రికల్ స్కూటర్ అయినా లేదా కార్ అయినా ఎలక్ట్రికల్ బ్యాటరీ అయినా సో ఏదైనా మీరు చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ టర్మ్స్ వింటూ ఉంటారు. అసలు ఏంటి ఇవి అని అంటే మాత్రం మీకు 100Ah నుంచి 200Ah వరకు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఏహెచ్ అంటే ఏంటి అని అంటే మనకి ఆంపియర్ అవర్ అనమాట. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దీని బ్యాటరీ కెపాసిటీ ఒక మెజర్గా చూడొచ్చు అనమాట. బ్యాటరీ కెపాసిటీ మెజర్గా మనం దీన్ని అయితే చూసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక 100Ah అంటే చిన్న ట్యాంకు, 150Ah అంటే ఇంకొంచెం పెద్ద ట్యాంకు, 180Ah అంటే ఇంకొంచెం పెద్ద ట్యాంక్ అనమాట. అదే 200Ah అంటే ఇంకా పెద్ద ట్యాంకు. సో మీకు ఆ కెపాసిటీ పెరిగే కొద్దీ దీని కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సరే ఇవన్నీ చెప్పామన్నా బాగానే ఉంది. బట్ ఈ ఏహెచ్లో మనకి మినిమం ఒకటైనా చెప్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చాలామంది అంటారు కదా. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరూ యూజ్ చేసేటువంటి 150Ah గురించి చెప్తాను. 150Ah బ్యాటరీ ఎన్ని గంటలు బ్యాకప్ ఇస్తుంది అంటే ఇది చాలా మందికి ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ కాబట్టి దానికే చెప్తూ ఉన్నాను. బేసిక్ ఆ థియేట్రికల్ క్యాలిక్యులేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్ములా అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఏంటి అని అంటే బ్యాకప్ పవర్స్, బ్యాటరీ వోల్టేజ్, బ్యాటరీ ఏహెచ్, ఎఫిషియన్సీ, లోడు. సో ఈ 5 మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 వాట్స్ బ్యాటరీ అండ్ మనకి 150Ah కెపాసిటీ, ఈ ఎఫిషియన్సీని ఎగ్జాంపుల్గా 0.8 తీసుకుంటే 12 × 150 × 0.8 అనమాట. అంటే 1440 వాట్స్ అవర్స్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు లోడ్ మనకి 400 వాట్స్ అయితే 14450 డివైడెడ్ బై 400 అంటే సుమారు మీకు 3.5 to 3.6 అవర్స్ అనమాట. సో ఇది థియేటికల్ థియరీ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 3.5 hours నుంచి 4 hours అని చెప్పవచ్చు. అదే మీరు లోడ్ అనేది 200 వాట్కి తగ్గించేశారనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది ఫుల్ లోడ్ కన్జ్యూమ్ చేయడం, అలా కాకుండా లోడ్ తగ్గించేసి 200 వాట్స్కి తగ్గించేశారనుకోండి, అప్పుడు మీకు బ్యాకప్ అనేది అప్రాక్సిమేట్లీ చాలా ఈజీగా 7 hours వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇది థియేటికల్ ఎస్టిమేషన్ మాత్రమే. రియల్ వరల్డ్ బ్యాకప్ అనేది కంప్లీట్ చేంజ్ ఉంటుంది. మీ యూసేజ్ని బట్టి చేంజ్ ఉంటుంది, బ్యాటరీ ఏజ్ని బట్టి చేంజ్ ఉంటుంది, టెంపరేచర్ని బట్టి చేంజ్ ఉంటుంది, అండ్ ఆ బ్యాటరీ యొక్క కండిషన్ మీద చేంజ్ ఉంటుంది, యాక్చువల్ ఇన్వర్టర్ ఎఫిషియన్సీ, లోడ్ వేరియేషన్స్, సో ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మీకు డిశ్చార్జ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తారు దాన్ని బట్టి మీకు ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి బ్యాటరీవి. సో ఇవన్నిటి మీద కూడా ఇది డిపెండ్ అయితే ఉంటుంది. అందుకే యాక్చువల్ బ్యాకప్ అనేది క్యాలిక్యులేషన్ కంటే కూడా మనము ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ 150Ah లేదా 180Ah ఇట్లా ఏది తీసుకోవాలంటే జనరల్గా మీకు ఒక 2 నుంచి 3 రూమ్లు ఉన్నాయి. వాటిలో ఫ్యాన్స్, లైట్స్, టీవీస్, వైఫై, ల్యాప్టాప్ లాంటి కొన్ని లోడ్స్ ఉన్నాయంటే 150Ah కానీ 180Ah కానీ ఈ ట్యూబులర్ బ్యాటరీ చాలా ప్రాక్టికల్ స్వీట్ స్పాట్ అనమాట. కానీ మీరు పవర్ కట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రం, అప్లయన్సెస్ ఎక్కువసేపు నడపాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇంకొంచెం కెపాసిటీ అవసరం అవుతూ ఉంటుంది. సో మీరు మంచిగా తీసుకోవడమే బెటర్. అంటే కొన్ని ఏరియాల్లో పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాల్లో ఉండవు. కొంతమంది సేఫర్ సైడ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ బ్రాండ్ తీసుకోవాలంటే, ఇప్పుడు బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్రాండ్ కంటే ముందు కూడా మీరు లోడ్కి సరిపోయే మోడల్, లోకల్ సర్వీస్ ఎలా ఉంది, వారంటీ, బ్యాటరీ కంపాటబిలిటీ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. కామన్గా మనం కన్సిడర్ చేసే బ్రాండ్స్ ఏంటి?
ఫస్ట్ ల్యూమినస్, ఈ బ్రాండ్ మనకి బాగా వినిపిస్తూ ఉంటుంది. వైడ్ ప్రోడక్ట్స్ రేంజ్ ఉంటుంది అండ్ సర్వీస్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రాక్టికల్ చాయిస్ అనమాట చెప్పాలంటే. చాలా దగ్గర మీకు ఈవెన్ రూరల్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఎక్సైడ్ కూడా మీకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు. చాలా రూరల్ ఏరియాల్లో కూడా మీకు చాలా మంచి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. బ్యాటరీ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనమాట ఇది. సో చాలా మంది తింటారు, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తెలుసు ఎక్సైడ్ అంటే. నెక్స్ట్ మీకు మైక్రోటెక్, బడ్జెట్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే మీరు మైక్రోటెక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ మనకి లివ్ గార్డ్ ఇన్వర్టరు, బ్యాటరీ, అలాగే న్యూ ఎనర్జీ సొల్యూషన్స్లో ఇది ఒక వేరియంట్ ఆప్షన్ అనమాట. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వీగార్డ్, లివ్ గార్డ్ వేరు, మళ్ళీ వీగార్డ్ వేరు. వీగార్డ్ వచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నటువంటి బ్రాండ్గా చాలా మందికి అయితే తెలుసు. సో దాని గురించి మనం పెద్దగా చెప్పనవసరం లేదు కూడా. చాలా అప్లయన్సెస్ కూడా దాని మీద రన్ అవుతూ ఉన్నాయి. సో మంచి బ్రాండే, మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ నేను ఒక బ్రాండ్ని బ్లైండ్లీ ఇక్కడైతే రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే మీ లొకేషన్ బట్టి సర్వీస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే మాత్రం వారంటీ టర్మ్స్ ఏంటి, రీప్లేస్మెంట్ పాలసీ ఎలా ఉంది, బ్యాటరీ సర్వీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు తీసుకోండి. ఒక ప్రాక్టికల్ కాంబినేషన్ ఏంటి అని అంటే మాత్రం మీకు ఒక టిపికల్ హోమ్ సెటప్లో ప్యూర్ సిన్ వేవ్ ఇన్వర్టర్ ప్లస్ 150 AH కానీ లేదా 180 AH కానీ ట్యూబులర్ బ్యాటరీ అనేది మీకు ప్రాక్టికల్ కాంబినేషన్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ల్యూమినస్ ఇన్వర్టర్తో మీరు ల్యూమినస్ లేదా ఎక్సైడ్ ట్యూబులర్ బ్యాటరీ ఉంటుంది, అది కానీ ఎగ్జాక్ట్ మోడల్ మాత్రం మీ లోడ్ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ అది కొంచెం చూసుకొని తీసుకోండి. ఇక చాలా మంది ఇన్వర్టర్ కొనేటప్పుడు చేసే టాప్ 10 మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిస్టేక్, అన్నిటికంటే ఇన్వర్టర్ మీద ఫోకస్ చేస్తారు కానీ బ్యాటరీని పట్టించుకోరు. ఇది టాప్ ప్రయారిటీ మిస్టేక్ అనమాట. రెండోది వచ్చేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ లోడ్ తెలియకుండా ఇన్వర్టర్ కొనేసేయడం, అది కూడా మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హెడ్ రూమ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి, అది లేకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక మూడో మిస్టేక్ వచ్చేటప్పటికి 500 కానీ 1000 కానీ సేవ్ చేయడానికి సర్వీస్ నెట్వర్క్ లేని లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. సో వాటిని అయితే కొనేస్తూ ఉంటారు, కొంచెం ఆ 1000 1500 లేదా 500 తక్కువకి వస్తుందని చెప్పేసి. ఇక నాలుగోది వచ్చేటప్పటికి మీకు ట్యూబులర్ బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ లెవెల్ అనేది చెక్ చేయకపోవడం. ఐదో మిస్టేక్ వచ్చేటప్పటికి ఇన్వర్టర్ బ్యాటరీని వెంటిలేషన్ లేని క్లోజ్డ్ కబోర్డ్స్లో పెట్టేస్తూ ఉంటారు. అంటే బయట పెడితే చూడడానికి బాగుండదు అన్న ఉద్దేశంతో ఇట్లా పెట్టేస్తుంటారు. మీరు పెట్టొచ్చు కబోర్డ్స్, కానీ దానికి వెంటిలేషన్ ఉండాలి, అది కూడా చూసుకోండి. అండ్ హీట్ ఎక్కువైతే ఎక్విప్మెంట్ మీద మీకు లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింపుల్గా చెప్తాను, మనం వెళ్ళి బాత్రూంలో ఒక 10 minutes 15 minutes కూర్చోగలం, కానీ ఒక రోజంతా కూర్చోమంటే కూర్చోగలమా? మొత్తం చెమటలు పెట్టేస్తాయి, అసలు ఎలా అంటే అలా ఉంటుంది, ఉక్కిరి అయిపోతాం. సేమ్ అలాగే అనమాట అవి కూడా. నెక్స్ట్ ఆరో మిస్టేక్స్ కనుక చూసుకున్నట్లేదు, మనకి ఫ్రిడ్జ్, మిక్సరు, మోటరు ఇలాంటి అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటి యొక్క సెర్చ్ని కన్సిడర్ చేయకపోవడం. సో అది కూడా మనకి బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఇక ఏడో మిస్టేక్ వచ్చేటప్పటికి వారంటీ టర్మ్స్ చదవకుండా, వారంటీ టర్మ్స్ చూసుకోకుండా కొనేయడం. ఇక ఎనిమిదో మిస్టేక్స్ వచ్చేటప్పటికి ఫ్యూచర్లో మనకి ఏదైనా లోడ్ వస్తుంది అని ముందుగానే గ్రహించకుండా ఇప్పటికి ఉన్నటువంటి ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ని బేస్ చేసుకొని తీసేసుకోవడం అనమాట. సో ఖచ్చితంగా మనకి ఒక కొంతవరకు పెట్టుకోవాలన్నమాట, ఆఫర్లో పెట్టుకుంటేనే అది మనకి రేపు పొద్దున ఏదైనా యాడ్ అయినా దానికి సరిపోతూ ఉంటుంది. ఇక 9వ మిస్టేక్ వచ్చేటప్పటికి ఇంప్రాపర్ కేబుల్ సైజెస్ కానీ లేదా ప్యూర్ క్వాలిటీ వైరింగ్ కానీ ఇవి చేయించడం. సో ఏం చేస్తారంటే హై కరెంట్ బ్యాటరీ కనెక్షన్స్తో ప్రాపర్ కేబులింగ్, సీజింగ్, ఇన్స్టలేషను ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక 10th మిస్టేక్ వచ్చేటప్పటికి డీలర్ చెప్పిన మాటల్ని ఫైనల్గా నమ్మి తీసేసుకోవడం. సో ఇదైతే మాత్రం అసలు చేయొద్దు. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ వాళ్ళకి ఎక్కువ సేల్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ జనరేట్ చేస్తాయి. సో దానివల్ల వాళ్ళు ఏదో చెప్పేస్తూ ఉంటారు. సో మీరు లోడ్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇన్వర్టర్ విఏ రేటింగ్, వాట్ రేటింగ్, బ్యాటరీ కెపాసిటీ, సర్జ్ కెపాసిటీ, వారంటీ ఇలా అన్ని పాయింట్స్ చెక్ చేసుకోండి. అప్పుడే మీ ఇంటికి ఏ ఇన్వర్టర్ తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫైనల్ బయింగ్ గైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 BHK ఫ్యాన్స్, లైటు, టీవీ లాంటి బేసిక్ లోడ్ మాత్రం మీకు 850 నుంచి 900 VA క్లాస్ ప్యూర్ సిన్వేవ్ ఇన్వర్టర్తో పాటు మీకు 100 AH ఉండేటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో సో అది కానీ లేదా 150 AH ఉండేటువంటి బ్యాటరీ కానీ ట్యూబులర్ బ్యాటరీ అయితే సరిపోతుంది. ఇది ఒక ప్రాక్టికల్ రికమెండేషన్ అనమాట. కానీ యాక్చువల్ లోడ్ అనేది మీకు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నాను. అండ్ 2 BHKలో కనుక చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ కానీ, టీవీ కానీ, వైఫై కానీ, ల్యాప్టాప్ కానీ లేదా ఫ్రిడ్జ్ లాంటి లోడ్స్ కానీ లేదా 1100 VA క్లాసిక్ ఇన్వర్టర్ కానీ లేదంటే మీకు 150 AH కానీ లేదా 180 ట్యూబులర్ బ్యాటరీ కానీ ఇది మీకు స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది మీకు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రం. అదే 1 BHKకి మాత్రం అది సరిపోతుంది, 2 BHKకి మాత్రం ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. కానీ ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్వర్టర్ యొక్క సర్జ్ అనేది మీరు ఖచ్చితంగా
పెంచాలి. ఆ సర్జ్ యొక్క కెపాసిటీ అనేది కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రిఫ్రిజిరేటర్ మీకు కంప్రెసర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తూ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. ఒకవేళ మీరు 3 BHK అనుకోండి, పవర్ కట్స్ ఎక్కువగా ఉంటే లేదా మీకు లోడ్ అనేది ఎక్కువగా ఉంటే 1500 VA కానీ అంతకంటే ఎక్కువ ఇన్వర్టర్ కానీ అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా మీకు 180 AH కానీ లేదా 200 AH కానీ లేదా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అవసరం అయితే మాత్రం మల్టిపుల్ బ్యాటరీ సిస్టమ్ కూడా మీకు అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 24V సిస్టమ్ అయితే ఉంటుంది కదా, దీంట్లో మీకు సాధారణంగా 2 అయితే ఉంటాయి అనమాట. 12V అయితే ఉంటాయి ఈ సిరీస్లో. సో ఈ సెటప్స్ మనకి ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ఇన్వర్టర్ మోడల్ లోడ్ పైన కంప్లీట్గా డిపెండ్ అయితే ఉంటుంది. అందుకే 3 BHKకి ఒక ఫిక్స్డ్ స్పెసిఫికేషన్ సరిపోతుందని మాత్రం నేను చెప్పలేను. అది ఎవరు చెప్పినా కానీ అది కరెక్ట్ కూడా కాదు. ఒకవేళ సోలార్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ సెటప్ కాస్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు ఫ్యూచర్లో సోలార్ పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ ఈ ఆప్షన్ని కన్సిడర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ లిథియం బ్యాటరీ ఆప్షన్ అనేది ఒక ప్రీమియం ఆప్షన్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల సోలార్ జనరేషన్, బ్యాటరీ స్టోరేజ్, హోమ్ లోడ్ మేనేజ్మెంట్ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా నా వడ్డీకి ఏంటి అని అంటే మాత్రం మీరు ఒకవేళ ఇన్వర్టర్ కొనాలి అని అంటే మాత్రం వీటన్నిటిని కన్సిడర్ చేయండి. ఇప్పటివరకు నేను చాలా పాయింట్స్ అయితే చెప్పాను. నేను చెప్పిన పాయింట్స్ ఈవెన్ చెప్పాలంటే నాకు అసలు మైండ్లో కూడా లేవు, అన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాను అనమాట. సో వీటిని కనుక మీరు కన్సిడర్ చేసి తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్వర్టర్ తీసుకోవడంలో హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మ్యాక్సిమం చాలా వరకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయి ఉంటుంది, కానీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కంప్లీట్గా అయితే ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఉండే, కింద మీకు హై పాయింట్స్ వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీరు కనుక ఒక మంచి ఇన్వర్టర్ బై చేయాలనుకుంటే, ఆన్లైన్లో బై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ నేను ట్యాగ్ చేసి పెట్టుంటాను. అలాగే మీరు అమెజాన్లో బై చేయాలనుకుంటే మాత్రం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో ఉండేవి మాత్రం ఫ్లిప్కార్ట్ లింక్స్ అనమాట. ప్రైజెస్ కంపేర్ చేయండి, కొంచెం ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంటున్నాయి. ఒక 1000 to 1500 అయినా సరే తక్కువ ఉంటున్నాయి. సో అక్కడ బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే బై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ డే, బాయ్. జై హింద్.